సో ఈరోజు వచ్చేసి మా భవికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా. నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదో నాకు తెలిసి మేబీ యాక్సెప్ట్ చెయ్యొచ్చు. ఎందుకంటే 2 days నుంచి గుద్దలకి చేస్తుంది, ఫోన్ చేసుకుంటా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే భవి. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఇంటి నుంచి సడన్ గా ఎక్కడ పోయినావు? అరే నువ్వు కనీసం తిన్నావా లేదా, ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు అని కన్సర్న్ తో చేసిన, ప్రేమతో కాదు. అన్ని డేస్ నువ్వు చెయ్యి, మళ్ళీ ఇప్పుడు అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అర్థమవుతుందా నీకు? నా బాధ అర్థం కావట్లేదు భవి. నేను నీకోసం ఇంత చేస్తున్నా అంటే నీకు లవ్ చేస్తున్నాను కదా భవి. ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా నీ పిచ్చి ఊహల్లో. నువ్వంటే ఇష్టం లేదని కాదు, లేదంటే నేను నిన్ను ద్వేషిస్తానని కాదు. ఈ రిలేషన్షిప్ నాకు నీకు సెట్ అవ్వదు. అర్థం చేసుకో భవి ప్లీజ్. ఈ ప్రేమకి ఏమిటి వేడుక? భవి నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే, నీకోసం నేను చచ్చిపోవడానికి కానీ ఇంకా ఉన్నాయి. ఇంతగానం ఇష్టం ప్లీజ్ భవి. దసు పిచ్చి పిచ్చి వేషం వేయకు. కాలం చేసే గాయం మానేదాలే. భవి నేను లేకపోతే నేను ఉండలేను భవి. నువ్వు ఏ పిచ్చి పిచ్చి వేషం వేసినావు అనుకో, నేను నిజంగా రేపు ఇప్పటి నుంచి నేను మాట్లాడను కూడా మాట్లాడను నీతోటి. అట్లా అన్నకు భవి, నీకు దండం పెడతా. నీకు మొహం కూడా చూపే, నేను ఫిక్స్ అయిపో. ప్లీజ్ భవి ప్లీజ్ అర్థం చేసుకో. అరే ఫస్ట్ నీతో కాదు, అజ్జు గారితో మాట్లాడాలి. అసలు వాడు ఫ్రెండ్ అనుకోని నిన్ను నెత్తి మీద ఎక్కించుకున్నాడు. ఫస్ట్ వాడిని పోయి మాట్లాడతా. ఇవన్నీ ఏంటి? ఏంటిది? కేక్ నీకోసం. ఏంటి కేక్? Right guys, welcome back to our channel Mr. Das Official. So happy Valentine's Day to all my dear girls. సో ఈరోజు వచ్చేసి మా భవికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. వ్యాలంటైన్స్ డే స్పెషల్ కదా. సో మా భవికి నాకు తెలిసి నా మీద ఫీలింగ్స్ పెరిగినాయి అనుకుంటా. ఎందుకంటే 2 days నుంచి నేను లేను. హగ్ డేలు మీరు చాలా కామెంట్స్ చూశాను నేను. హగ్ డే కావాలి, కిస్ డే కావాలి, ఎలా చేస్తావో, టెడ్డీ డేలు గిడ్డీ లేదా అన్నీ ఎట్లా చేసినా చూద్దాం. మీరు అనుకోవచ్చు ఏదో స్కిప్ చేయడానికి అని. స్కిప్ చేయడానికి కాదు, యాక్చువల్లీ నాకు షూట్స్ ఉండే, దాన్ని బట్టి మళ్ళీ ఇది కొంచెం అట్లా మాట్లాడింది కదా, ఎమోషనల్తో సెంటిమెంట్తో కొడదాం అనుకున్నా. వర్కౌట్ అయింది అనుకుంటున్నా. ఎందుకంటే నాన్ స్టాప్ కాల్స్. ఏం దాసు ఎందుకు నువ్వు అట్లా వెళ్ళిపోయావు మధ్యలో? ఇంటికి వెళ్ళిపోయాను యాక్చువల్లీ, అజయ్ ఫ్లాట్కి వచ్చేసిన. దానివల్ల మస్తు భయపడ్డది. 5 నిమిషాలు వస్తుంది, లొకేషన్ పెట్టిన, రా కలుద్దాం మాట్లాడదామని చెప్పిన. మరి ఏమంటుందో ఏంటో చూద్దాం. నా లవ్ యాక్సెప్ట్ చేస్తుందో చెయ్యదో నాకు తెలిసి మేబీ యాక్సెప్ట్ చెయ్యొచ్చు. ఎందుకంటే 2 days నుంచి గుద్దలకి చేస్తుంది, ఫోన్ చేసుకుంటా. ఈ వీడియో లేట్ అప్లోడ్ కావచ్చు, ఎందుకంటే నాకు హైదరాబాద్లో ఉండండి నేను, అట్లా అని కొంచెం చూసుకోండి. సరే 2 minutesలో వచ్చాక ఆన్ చేద్దాం. 2000 years later. వచ్చింది. హాయ్ భవి, హ్యాపీ వ్యాలంటైన్స్ డే భవి. ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు, ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? ఇంటి నుంచి సడన్ గా ఎక్కడ పోయినావు? సరసలానికి పోయినా. ఎవరితో ససలాడికి పోయినావు? ససలాడితే నువ్వు కాల్ లేపవా? ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? పిచ్చి బుక్ దాన్నా నేను ఇక్కడ కాల్ చేసాను కూర్చోడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇవన్నీ? హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఇక్కడ ఎందుకు రమ్మన్నావు? చెప్పి నీకోసం ఇదంతా సెటప్. వ్యాలంటైన్స్ డేనా? హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్ప చేయకుండా ఇంటి నుంచి వచ్చి ఇప్పుడు సడన్ గా వచ్చి వ్యాలంటైన్స్ డే అంటే ఏమనుకోవాలి నేను? పిచ్చా నీకు? జెలస్ ఉన్నందుకే కానీ నువ్వు నాకు ఫోన్ చేసి సతాయిస్తున్నావు. అరే నువ్వు కనీసం తిన్నావా లేదా, ఎక్కడ పోయినావు, ఏం చేస్తున్నావు అని కన్సర్న్ తో చేసిన, ప్రేమతో కాదు. ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇవన్నీ ఏంటి? ఏంటిది? కేక్ నీకోసం. ఏంటి కేక్? కేక్ ఎందుకు పడేసినావే? పిచ్చిలేసింది దానికి ఏమైనా? పిచ్చిలేస్తుందంటే నువ్వు చేసిన మాటకి ఎవరికైనా పిచ్చిలేస్తుంది.
ఇవన్నీ నేను అడిగినానా నీ వల్ల నువ్వు అనుకుంటే సరిపోతుందా? నాకు అనిపించాలిగా. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? మంచి ఫస్టే చెప్పినా, నువ్వు ఫస్టే పాస్ట్ లో సఫర్ అయినావు, నేను సఫర్ అయినా, వద్దు అని. నీ వల్ల అందరితో నేను బ్లేమ్ అవుతున్నాను తెలుసా నీకు? అది 2 days నువ్వు కలిగిపోయకుండా అందరూ నాకు కాల్ చేసినావు, నీ వల్ల వెళ్ళిపోయినారని. నేనేం చేసినా అని? నేను అడిగినా టెడ్డీ డే చేయని, నేను అడిగినా చాక్లెట్ డే చేయని. అన్ని డేస్ నువ్వు చెయ్యి, మళ్ళీ ఇప్పుడు అందరూ నన్ను బ్లేమ్ చేస్తున్నారు. అర్థమవుతుందా నీకు? నా బాధ అర్థం కావట్లేదా బాబీ? నేను నీకోసం ఇంత చేస్తున్నా అంటే నీకు లవ్ చేస్తున్నాను కదా బాబీ. ప్రేమ నిజమేనా లేదా కలగన్నానా నీ పిచ్చి ఊహల్లో. అరే లవ్ లో ఉంటే నిజంగా మొట్టమొదటిపోతాం. అర్థమవుతుందా నీకు? మా చుట్టాలని ఎన్నిసార్లు చూస్తున్నాం, మన అక్క పక్కన చూసి సరిపోవట్లే. ఎవరు చక్కగా ఉన్నారు లవ్ చేసి? అవునే సరే పోనీలే, నువ్వు ఒకప్పుడు లవ్ చేసినావా? నువ్వు మంచిగా ఉన్నావా ఇప్పుడు? లేదుగా. అవునే ఇప్పుడు ఇన్ని కాలం చూసినావు కదా. సరే నీకు కూడా ఇప్పుడు నువ్వు సింగిలే, నేను సింగలే. సింగలే అయితే మింగల్ అవ్వాలా? సింగల్ అయితే మింగల్ అవ్వాలా? రిలేషన్షిప్ లో ఎన్ని సఫర్ అయినా నీకు కనీసం గుర్తుందా? ఏడ్చి బాధపడిన రోజు గుర్తురాలేదా ఇప్పుడు? మళ్ళీ అదే ఫేజ్ కి అదే స్టేజ్ కి పోవద్దు అని నేను అంటున్నా. నీకు అర్థమవుతుందా? రిలేషన్షిప్ లో ఉంటే మంచిగా ఉండము. నువ్వంటే ఇష్టం లేదని కాదు, లేదంటే నేను ద్వేషిస్తానని కాదు. ఈ రిలేషన్షిప్ నాకు నీకు సెట్ అవ్వదు. అర్థం చేసుకో బాబీ ప్లీజ్. ఈ ప్రేమకి ఏమిటి వేడుక? నీ వల్ల ఎన్నిసారి ఎవరెవరు కాల్ చేస్తారు నీకు కనీసం గుర్తుందా? అందరూ నన్ను అడుగుతున్నారు, దాస్ ఎక్కడా. అందరికి ఏమైనా నేను రాసిచ్చాను ఏంటి? దాస్ నా దగ్గరనే ఉంటారని. కనీసం అన్నిసారి కాల్ చేస్తున్నా, ఒక్కసారైనా లేపినావా? టెన్షన్ అవ్వదా మనుషులకి? ఎక్కడున్నావు ఏంటి? ఎన్నిసార్లు కాల్ చేశాను, కంటిన్యూస్ గా కాల్ చేసినాను తెలుసా? దగ్గర 100 times కాల్ చేశాను నేను 2 రోజులకి. తిన్నారా లేదా, ఈ ఫ్లాట్కి రాకుండా వేరే వాళ్ళతో కనుక్కోవాలి నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారా లేదా అని. ఇప్పుడు సడన్ గా వచ్చి వ్యాలంటైన్స్ డే అంట. నీకు మంచిగా చెప్తున్నాను విను, నాకు నీకు రిలేషన్షిప్ సెట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్వే వద్దు ప్లీజ్ బాబీ, అర్థం చేసుకో. నీకు మంచిగా చెప్తున్నా సరేనా? ఇంకొకటి ఏంటంటే కమెంట్స్ లో మీరు అందరూ చెప్తున్నారు నీకు యాక్సెప్ట్ చేయడానికి ఏంటి నొప్పి, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు అది ఇది అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడిగినానా నీకు చాక్లెట్ డే చేయని? నేను అడిగినా నీకు టెడ్డీ డే చేయని? నేను ఏ డే అయినా చేయని అడిగినానా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమైనా ఫీలింగ్స్ తెప్పించినానా? నార్మల్ గానే ఉన్నానుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ గానే ఉన్నా. ఎలా ఫ్రెండ్ జోన్ లో ఉంటాం, నా టీమ్మేట్స్ తో ఎట్లుంటానో అట్లానే ఉంటా. నీకు ఫీలింగ్స్ వస్తే అది నిజంగా నేను అలా ప్రేమ చూపించలేదు. పోనీలే ఎవరికైనా ఫీలింగ్స్ వస్తాయి అలా. కాబట్టి లవ్ రిలేషన్షిప్ నిజంగా సెట్ అవ్వదు. నువ్వంటే ఇష్టం లేదని కాదు, నాకు నీకు సెట్ అవ్వదు. ప్లీజ్ బాబీ. అరే ఇంతగానం చెప్తున్నా మళ్ళీ ప్లీజ్ అంటున్నావు. ఎఫర్ట్స్ అర్థం కావట్లేదా బాబీ నీకు? నీ ఎఫర్ట్స్ అర్థమవుతుంది. నీ ఎఫర్ట్స్ నువ్వు ఎఫర్ట్స్ పెట్టావు నేను అడిగినానా? కాదు అది మరి ప్లీజ్ అర్థం చేసుకో. అంటే నాకు చాలా ఇష్టమే. నువ్వు ఏదంటే అదే. నేను నిజంగా చెప్తున్నా, జీవితాంతం ఏడ్పియక నీ కాలు మొక్తానే. అసలే అందరితో నన్ను బ్లేమ్ చేస్తున్నావు, మళ్ళీ ఇంకా గలీజ్ అవ్వాలా నేను? నీ కాలు మొక్తానే ప్లీజ్, నన్ను బ్లేమ్ చేయకు అందరి ముంగట. ఆల్రెడీ మళ్ళీ ఇలాంటి సఫరేషన్ నేను చూసుకోలేను, నేను తట్టుకోలేను నీ దగ్గర నుంచి. ప్లీజ్ అర్థం చేసుకో ప్లీజ్. అరే పిచ్చా నీకు దాసు, మళ్ళీ చెప్తూ ఉంటే అదే చేస్తున్నావు. అవి నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే, నీకోసం నేను చచ్చిపోవడానికి ఇంకా ఉన్నాయి. ఇంతగానం ఇష్టం ప్లీజ్ బాబీ. దాసు పిచ్చి వేయకు. కాలం చేసే గాయం మానేదారే. నాకు నిజంగా చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు మనసు నీ మీద తప్ప ఎవరి మీదకి రాలేదు. ఎందుకు వచ్చింది? రిలేషన్షిప్ నాకు నీకు సెట్ అవ్వదు దాసు. ప్లీజ్ బాబీ ప్లీజ్. నీకు దాసు పిచ్చి పట్టిందా నీకు? ప్లీజ్ బాబీ. అరే కెమెరా పెట్టి ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావు నువ్వు? అర్థం చేసుకో బాబీ, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు వద్దే. అరే నేనే నీ కాలు మొక్తానే. నాకు ఈ లవ్ వద్దు, రిలేషన్షిప్ వద్దు, సెట్టే అవ్వదు. ప్లీజ్ బాబీ వద్దే నాకు. అసలే ఆ రిలేషన్షిప్ నుంచి నేను మొట్టగుడిసిపోయినా. నేను నా జీవితంలో నాకు లవ్ కి సెట్ అవ్వదు, నాకు తెలుసు అది. నేను చూసుకుంటాను నేను మంచిగా. నీకు చెప్తాను కదా, నీకు సింగిల్ బాధ లేకుండా నేను చూసుకుంటాను. ఇంతగానో చెప్తున్నావుగా, మన అక్క పక్కనే చూస్తున్నావుగా ఎంత మంది ఎలా లవ్ చేసిన వాళ్ళు ఎట్లా అవుతున్నారని. అవునే, మన ఇద్దరికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ తో మనం ఇంకా కొలాబే మంచిగా ఉండొచ్చు కదా. ఏదైనా సరే మళ్ళీ మేము అదే స్టేజ్ కి పోతాం, నువ్వు అర్థం అవుతుందా? అవునే, ఇద్దరికి ఒక బాధ అనేది తెలుసు కదా. వి హ్యావ్ టు నో ద పెయిన్. మనకు తెలుసు కదా ఎందుకలా. ప్లీజ్ అర్థం చేసుకో బాబీ ప్లీజ్. పిచ్చి వేషాలు వేయకే, నిజం చెప్తున్నా. రిలేషన్షిప్ సెట్ అవ్వదు అంటే అవ్వదు. ఈ కేక్, ఈ డెకరేషన్స్, అసలు వ్యాలంటైన్స్ డే ఏంటి? వ్యాలంటైన్స్ డే ప్లీజ్ బాబీ వద్దే. చాలా ఇష్టం. నువ్వు ఎలాగున్నావో మంచిగానే ఉండు. టీమేట్ లాగా మనం ఇద్దరు మంచిగా ఉన్నాం, అలాగే ఉండు సరేనా?
భవి నేను లేకపోతే నేను ఉండలేను భవి. నువ్వు ఏ పిచ్చి పిచ్చి వేషం వేసినావు అనుకో, నేను నిజంగా రేపు ఇప్పటి నుంచి నేను మాట్లాడను కూడా మాట్లాడను నీతోటి. అట్లా అన్నకు భవి, నీకు దండం పెడతా నీకు మొహం కూడా చూపించను, నేను ఫిక్స్ అయిపో. అంతులేని ప్రేమను లోపల దాచుకునే దందు తేలని. నిజంగా నువ్వు ఇలా మాట్లాడిన అనుకో, నీ కళ్ళు కూడా కనిపించను, నీ మొహం కూడా చూపించను, నీతో మాట్లాడనే పనిచేస్తాను నేను. మళ్ళీ అదే స్టేజ్కి పోవడానికి నేను రెడీ లేదు, సరేనా? అసలు నేను మంచిగా చూసుకుంటాను, నేను నీకు ఏం తక్కువ లేకుండా చూసుకుంటానే. ప్లీజ్ నాకు నువ్వు కావాలి. నాకు ఎందుకు నిజంగా చెప్తున్నా, నాకు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నువ్వు లేకపోతే ఈ జీవితం వద్ద అనిపిస్తుంది నిజంగానే. ప్లీజ్ నిజంగా చెప్తున్నా, నాకు నిజంగా చెప్తున్నా కదా. నాకు అసలు లిటరల్లీ నువ్వు నో అంటుంటే నాకు ఇది ఎట్లా బాడీ అంతా ఎట్లా అవుతుంది తెలుసా. అరే నువ్వు నిజంగా ఇంతగానం చెప్తుంటే నేను నిజంగా రేపు నుంచి నేను మాట్లాడనే. ప్లీజ్ బాబీ, నీకు దండం పెడతా, అర్థం చేసుకుని నాకు కావాలి. నేనే నీ కాలు మొక్తా. ప్లీజ్ నాకు కావాలి. అరే నీకు పిచ్చి వేసిందా? ప్లీజ్ చెప్తూ ఉంటే మళ్ళీ అదే చేస్తూ ఉంటావు. నాకు కావాలి. ప్లీజ్ బాబీ, ప్లీజ్ అర్థం చేసుకో. అరే ఫస్ట్ నీతో కాదు, అజ్జు గారితో మాట్లాడాలి. అసలు వాడు ఫ్రెండ్ అనుకోని నిన్ను నెత్తి మీద ఎక్కించుకున్నాడు. ఫస్ట్ వాడిని పోయి మాట్లాడతా. నీకు ఒక దండమే బాబు. బాబీ ప్లీజ్ బాబీ.